హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కోతిపిల్ల వీడియో బాగా వైరల్ అవుతుంది. దాని పేరు పంచ్. అది పుట్టగానే వాళ్ళమ్మ దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. జూ కీపర్స్ దానికి తోడుగా ఒక ఐకియా బొమ్మనిచ్చారు. అది ఆ బొమ్మనే తన తల్లిగా భావించి హత్తుకుని పెరిగింది. రీసెంట్గా ఇంకొక వీడియో వచ్చింది. ఆ వీడియోలో పెద్ద కోతులు ఈ పంచ్ని కొడుతుంటే అది ఏడుస్తూ వెళ్ళి ఆ బొమ్మని కౌగిలించుకుంది. ప్రపంచం అంతా ఆ వీడియో చూసి అయ్యో పాపం, చాలా ముద్దుగా ఉంది కోతి, దీనికి ఎలా అయ్యిందేంటని బాధపడుతున్నారు. కానీ నాకైతే ఇంకొక యాంగిల్ కనిపించింది. ఇక్కడ పంచ్ బాధితుడు కాదు, వాడొక హీరో. ఎందుకంటే వాళ్ళమ్మ తనని వద్దు అని అనుకున్నప్పుడు వాడు ఆ రిజెక్షన్ని రిజెక్ట్ చేశాడు. హీ రిజెక్టెడ్ ద రిజెక్షన్. లోకం తనని ఏడిపిస్తుంటే వాడు రియాక్ట్ అవ్వలేదు. తనకి కావాల్సిన ప్రేమని ఒక బొమ్మలో వెతుక్కుని హ్యాపీగా ఉన్నాడు. కొంచెం ఆలోచిస్తే మన పరిస్థితి కూడా ఎలాగే ఉంది. ఎవరో మనల్ని వదిలేశారని, ఎవరో మనల్ని తిట్టారని మనం ఏడుస్తూ కూర్చుంటాం. కానీ పంచ్ లాగా మనకు సంబంధం లేని వాటిని ఇగ్నోర్ చేయడం మనం నేర్చుకోవాలి. మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుంది. గ్రీక్ ఫిలాసఫర్ ఎపిక్టీటస్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో చెప్పింది కూడా ఇదే. నీకేం జరుగుతుందన్నది ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యం. సో ఈరోజు వీడియోలో పంచ్ లాగా అనవసరమైన వాటిని ఇగ్నోర్ చేస్తూ దేనికి రియాక్ట్ అవ్వకుండా మీ జీవితానికి మీరే రాజులా ఎలా ఉండాలో ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకం బై ఎపిక్టీటస్ నుంచి నేర్చుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళన్న మాటల్ని మనం నిజం అని అనుకుంటాం. కానీ ఎపిక్టీటస్ ఒక మైండ్ బ్లోయింగ్ మాట చెప్పారు. వేరే వాడు నిన్ను తిట్టాడంటే వాడు నీ మనసుని గాయపరచలేదు. వాడి మాటని నువ్వు లోపలికి తీసుకుని నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. ఇది ఆయన చెప్పిన మాట. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఒక మంచి స్టోరీ చెప్తా. ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడు. బుద్ధుడు ప్రశాంతంగా వింటూ నిలబడ్డాడు. ఆ వ్యక్తి అలసిపోయి ఆగాక బుద్ధుడు అన్నాడు, నాయనా, నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చావనుకో, అవతలి వ్యక్తి దాన్ని తీసుకోలేకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉన్నట్టు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నా దగ్గర ఉన్నట్టు కదా అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ, నువ్వు ఇచ్చిన ఈ తిట్లు కూడా నేను తీసుకోలేదు, సో అవి నీ దగ్గరే ఉండిపోయాయి అని చెప్పాడు. ఎదుటివాడు విసిరే ప్రతి విమర్శ ఒక పార్సిల్ లాంటిది. నువ్వు దానికి రియాక్ట్ అయ్యి బాధపడ్డావంటే ఆ పార్సిల్ మీద సంతకం పెట్టి ఇది నాది అని నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. నువ్వు పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోతే ఆ నెగిటివిటీ అంతా వాడి దగ్గరే ఉండిపోతుంది. ఎపిక్టీటస్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో చెప్పేది ఇదే. నీకేం జరిగింది అన్నది ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు అదే ముఖ్యం. అండ్ ఇదే నీ క్యారెక్టర్ని కూడా నిర్ణయిస్తుంది. వాడు నిన్ను తిట్టాడంటే అది వాడి సంస్కారం. నువ్వు దానికి కృంగిపోతే అది నీ వీక్నెస్, అది నీ బలహీనత. నువ్వు ఎలా చూసుకున్నా వేరే వాడు నీకు బాకీ లేడు. నువ్వే నీ ప్రశాంతతను వాడికి అప్పుగా ఇచ్చేస్తున్నావు. సో ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్, ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ. నువ్వు రియాక్ట్ అవ్వనంత వరకు ఏది నిన్ను గాయపరచలేదు. మనం రోజు టెన్షన్ పడే విషయాల్లో 90% మన చేతుల్లో లేనివే. ఉదాహరణకి, రేపు వర్షం పడుతుందా లేదా, ఆఫీస్లో బాస్ మూడ్ ఎలా ఉంటుంది, పక్కింటి వాడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ మన కంట్రోల్లో లేని బయట విషయాలు. ఇలాగే ఆలోచించే ఒక ప్రయాణికుడు ఒక నదిని దాటడానికి పడవ కోసం ఎదురు చూస్తున్నాడు. నదిలో అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అతనికి చాలా పనులు ఉన్నాయి అండ్ నదిని దాటాలి. సో అతనికి కోపం వచ్చేసింది. ఈ అలలు ఆగట్లేదని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నదిని తిట్టడం మొదలుపెట్టాడు. నీకు బుద్ధి లేదా, నాకు అర్జెంటుగా పనుంది, నువ్వు ఎందుకింత వేగంగా ఫ్లో అవుతున్నావు అని అడిగాడు. ఇలా అరుస్తున్న వాడి వెనకాల ఒక సాధు ఉన్నాడు. ఆయన నవ్వి ఏమన్నాడంటే, నాయనా, నువ్వు ఎంత తిట్టినా నది తన ఫ్లోని ఆపదు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ఒకటే, ప్రశాంతంగా కూర్చుని అలలు తగ్గే వరకు ఎదురు చూడటం, లేదా పడవని ఎలా నడపాలో నేర్చుకోవడం. ఈ రెండు నీ చేతగానప్పుడు కూర్చో. ఎపిక్టీటస్ ఏమంటారంటే, ఈ ప్రపంచంలో 2 సర్కిల్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్ ఆఫ్ కంట్రోల్, అంటే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ కర్మ, అంటే నువ్వు చేసే పని. రెండోది సర్కిల్ ఆఫ్ నో కంట్రోల్, అంటే వేరే వాళ్ళ ప్రవర్తన, మనకొచ్చే రిజల్ట్స్, మన గతం అంటే మన పాస్ట్, మన భవిష్యత్తు అంటే మన ఫ్యూచర్. ఇవన్నీ మన చేతుల్లో లేదు. తెలివైన వాడు తన ఎనర్జీని కేవలం
తన సర్కిల్లోనే వాడతాడు. బయట సర్కిల్లో ఏం జరిగినా దాన్ని ఒక నదీ ప్రవాహం లాగా, అంటే ఒక నదిలో జరిగే ఫ్లో లాగా ఇగ్నోర్ చేస్తాడు. ఎందుకంటే అది అతను కంట్రోల్ చేయలేడు. నీ కంట్రోల్లో లేని దాని గురించి నువ్వు బాధపడుతున్నావంటే నీ ప్రశాంతతను నువ్వే హత్య చేస్తున్నావని అర్థం. సో డోంట్ ట్రై టు కంట్రోల్ ద విండ్, జస్ట్ అడ్జస్ట్ యువర్ సేల్స్. గాలిని మార్చలేవు, కానీ నీ పడవ వెళ్ళే దారిని నువ్వు మార్చగలవు. అలాగే మన ఆరోగ్యం విషయంలో కూడా ఇంతే. రేపు మన ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్యం కలగవచ్చు, లేదా అనుకోని ప్రమాదం జరగవచ్చు. అది మన కంట్రోల్లో లేదు. కానీ అలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అవ్వకుండా ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయడం మాత్రం మన కంట్రోల్లోనే ఉంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. కేవలం నెలకి 700 నుంచి 900 ప్రీమియంతో మీ కుటుంబం కోసం 10 నుండి 20 లక్షల వరకు మీరు హెల్త్ కవరేజ్ని పొందవచ్చు. ఇది మీ సేవింగ్స్ని కాపాడటమే కాకుండా చాలా రకాల క్రిటికల్ ఇల్నెసెస్ని కూడా కవర్ చేస్తుంది. పైగా ఇప్పుడు ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం 18% GSTని కూడా తీసేసింది. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఆదా అవుతుంది. సో మీకు ఇంకా సేవింగ్స్ ఉన్నాయన్నమాట. కానీ మార్కెట్లో 25 కంటే ఎక్కువ కంపెనీలు, 100 ప్లాన్లు ఉన్నాయి. వీటిలో ఏది కరెక్టో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకే నేను పర్సనల్గా డిటో ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తున్నాను. వీళ్ళు జెరోదా సపోర్ట్ చేస్తున్న కంపెనీ. వీళ్ళ దగ్గర బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్సల్టేషన్ నుండి క్లెయిమ్ సపోర్ట్ వరకు అన్ని 100% ఫ్రీగా చేస్తారు. ఒకవేళ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినా మీ తరఫున వీళ్ళే పేపర్ వర్క్తో ఫైట్ చేస్తారు. ఇతర ఏజెంట్స్ లాగా వీళ్ళు మిమ్మల్ని స్పామ్ కాల్స్తో విసిగించరు. మీరు కూడా టెన్షన్ లేకుండా ఒక ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన తన అంతఃపురంలోకి ఎవరిని పడితే వాళ్ళని రానిచ్చేవాడు కాదు. ఒకసారి ఒక బిచ్చగాడు వచ్చి రాజుని కలవాలని గొడవ చేశాడు. రాజు కిటికీలో నుంచి పైనుంచి అతన్ని చూసి నా అంతఃపురానికి ఇతను తగినవాడు కాదని రాలేదు. సైలెంట్గా తన పని తాను చూసుకున్నాడు. ఆ బిచ్చగాడు చాలా అరిచాడు. అరిచినా రాజు పట్టించుకోలేదు. చివరికి ఆ బిచ్చగాడే అలిసిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ రాజు కిందకు వచ్చి ఆ బిచ్చగాడితో వాదించి ఉంటే ఆ బిచ్చగాడు గెలిచేవాడు, రాజు తన గౌరవాన్ని కోల్పోయేవాడు. నీ మెదడు ఒక 7 స్టార్ హోటల్లోని VIP రూమ్ లాంటిది. అక్కడ ఎవరికి ఎంట్రీ ఉండాలో నువ్వే డిసైడ్ చేయాలి. ఎవరో నిన్ను తిట్టారు కదా అని వాడిని నీ మెదడులోకి రానిచ్చి రోజంతా వాడి గురించి ఆలోచించడం అంటే నీ రూమ్ని నువ్వు ఫ్రీగా వాడికి రెంట్కి ఇచ్చినట్టే. ఎపిక్టేటస్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్తారు. అదే సెలెక్టివ్ ఇగ్నోరెన్స్. అంటే ఏది పట్టించుకోవాలో తెలియడం కాదు, ఏది పట్టించుకోకూడదో ఖచ్చితంగా తెలియాలి. నీ ప్రశాంతత చాలా ఖరీదైనది. దాన్ని చీప్ విమర్శలకు అమ్మేయకు. యువర్ మైండ్ ఈజ్ యువర్ కింగ్డమ్. డోంట్ లెట్ బెగ్గర్స్ రూల్ ఇట్. ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి మనం ఒక సైడ్ తీసుకోవాలి, లేదా ఒక ఒపీనియన్ చెప్పుకోవాలి. ఈ ఒత్తిడి మన మీద చాలా భయంకరంగా పెరిగిపోయింది. రాజకీయాలు, సినిమా గొడవలు, హీరో గొడవలు, పక్కింటి విషయాలు, ఇలా దేని గురించి అడిగినా నా అభిప్రాయం ఇది, నా ఒపీనియన్ ఇది అని చెప్పకపోతే మనం అప్డేటెడ్గా లేవు అని అనుకుంటారు. కానీ నిజానికి అనవసరమైన విషయాల మీద మీకు ఒపీనియన్ లేకపోవడమే, అంటే చెప్పకపోవడమే అసలైన మెంటల్ స్ట్రెంత్. ఒక ఊర్లో ఒక మేధావి ఉండేవాడు. ప్రజలు అతని దగ్గరికి వచ్చి రకరకాల సమస్యలు, గొడవలు చెప్పి దీని గురించి మీరేమంటారు అని అడిగేవారు. ఆయన ప్రశాంతంగా విని నాకు దీని గురించి తెలియదు, దీని మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు అని అనేసేవాడు. జనాలు ఆశ్చర్యపోయాడు. ఒకరోజు ఒక శిష్యుడు అడిగాడు, మీకు అన్నీ తెలుసు కదా, మరి అభిప్రాయం లేదని, మరి దీని మీద ఒపీనియన్ లేదని ఎందుకంటారు అని అడిగాడు. దానికి ఆయన, నాకు ఏది అవసరమో దాని మీద మాత్రమే నేను దృష్టి పెడతాను. అవసరం లేని వాటి మీద అభిప్రాయం పెంచుకుంటే నా మనసులో ఉన్న ప్రశాంతతకు నేనే శత్రువు అవుతాను. ఇది అతను చెప్పాడు. సో మీ దగ్గర ఉన్న ఎనర్జీ చాలా తక్కువ. దాన్ని ప్రతి చిల్లర గొడవ మీద ఖర్చు పెడితే మీ లక్ష్యం కోసం ఏమీ మీరు మిగిల్చుకోలేరు. ఎవడో ఏదో అన్నాడు, నీకు సంబంధం లేదు. ఎక్కడో ఏదో జరిగింది, నీకు సంబంధం లేదు. నీ లైఫ్కి అది అనవసరం. సో నాకు దీనితో సంబంధం లేదు అని చెప్పడం మనం నేర్చుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్. ఇది గుర్తుంచుకోండి. కొన్నిటిని జస్ట్ జరగనివ్వాలంతే. మీ పని మీరు చూసుకోవాలి. ఒకసారి ఎపిక్టీటస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నీ గురించి ఒక ఆయన చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. దానికి ఎపిక్టీటస్ కోప్పడలేదు. కనీసం ఎవరా వ్యక్తి అని కూడా అడగలేదు. నవ్వుతూ ఇలా అన్నాడు, అవునా, అతనికి నాలో ఉన్న ఈ ఒక్క లోపం మాత్రమే తెలిసి ఉంటుంది. నా గురించి ఇంకా బాగా తెలుసుకుంటే ఇంకా చాలా విషయాలు చెప్పేవాడేమో
అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ ఆ మాటతో ఎదుటి వ్యక్తి నోరు మూతపడిపోయింది, ఎందుకంటే మనోడు రెస్పాండ్ అవ్వలేదు కదా. సో మౌనం అనేది బలహీనత కాదు, అది అసలైన బలం. నువ్వు ఎవరికి ఎటువంటి వివరణ, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రశాంతతను దెబ్బతీయాలని చూసే వాళ్ళకి నువ్వు ఇచ్చే అతిపెద్ద సమాధానం ఏంటో తెలుసా? నీ నిశ్శబ్దం, నీ సైలెన్స్. ఎపిక్టేటస్ ఒక మాట అంటారు, ఎవరైనా నిన్ను తక్కువ చేసినప్పుడు దానికి స్పందించడం ద్వారా నువ్వు వారి స్థాయికి పడిపోతున్నట్టు అర్థం. నువ్వు మౌనంగా ఉంటే ఆ టైంలో నీ స్థాయి అలాగే ఉంటుంది, వారు మాత్రం వాళ్ళ అహంకారంలో వాళ్ళు ఉండిపోతారు. నిజమైన ఫ్రీడమ్ అంటే నీ రియాక్షన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రీమ్. నువ్వు స్పందించినప్పుడు లోకం నిన్నేమీ చేయలేదు. మనం ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఎందుకు భయపడతాం? ఎందుకంటే మనం అది జరుగుతుందని అస్సలు ఊహించాం కాబట్టి. కానీ ఎపిక్టేటస్ ఒక వింతైన ప్రాక్టీస్ చేసేవారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు అందులో ఎదురయ్యే అతిపెద్ద కష్టాన్ని ముందే ఊహించుకునేవారు. దీనివల్ల సమస్య వచ్చినప్పుడు ఆయన షాక్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా దాన్ని ఎదుర్కోగలిగేవారు. సో మనం రేపు ఆఫీస్లో బాస్ తిడతాడేమో అని భయపడే బదులు, ఒకవేళ తిడితే నేను ఎలా ప్రశాంతంగా ఉండాలో మనం ఇప్పుడే ఫిక్స్ అయిపోవాలి. లోకం నిన్ను విమర్శిస్తుందని భయపడే బదులు ఆ విమర్శలను ఒక గాలివాటం లాగా ఎలా ఇగ్నోర్ చేయాలో మనం ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. నువ్వు దేనికైతే సిద్ధంగా ఉంటావో అది నిన్ను ఏమీ చేయలేదు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో కూడా ఇదే చెప్తారు. ఏదైనా వస్తువుని వాడుతున్నప్పుడు అది పగిలిపోయే స్వభావం కలదని గుర్తుంచుకో. అప్పుడు అది పగిలినా సరే నీ మనసు చెదరదు. దీన్నే స్టోయిసిజంలో ప్రీ మెడిటేషన్ ఆఫ్ ఈవిల్స్ అంటారు. అంటే జరగబోయే చెడుని ముందే ఊహించి దానికి నీ రియాక్షన్ని సిద్ధం చేసుకోవడం. మీరు ఒక మొబైల్ కొన్నారు, చాలా ఖరీదైన వస్తువు, మీకు బాగా నచ్చిన వస్తువు. కానీ మీరు కొన్నప్పుడే మీ మైండ్లో ఆ వస్తువు పోవచ్చు, కింద పడితే పగిలిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, ఏవైనా అవ్వచ్చు, వర్షంలో తడిస్తే పాడైపోవచ్చు, సాఫ్ట్వేర్ కరప్ట్ అవ్వచ్చు, ఏవైనా జరగచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూర్చుని బాధపడకుండా మనం ఏం చేయగలం అనేది ముందలే ఫిక్స్ అయిపోతే దానికి మనం రెడీగా ఉంటాం. సమస్యలు రాకుండా ఎవరు ఆపలేరు, కానీ ఆ సమస్యలు నీ ప్రశాంతతను చెడగొట్టకుండా నువ్వు ఆపగలవు. ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ బట్ కీప్ యువర్ పీస్ ఎట్ ఇట్స్ బెస్ట్. నువ్వు ముందే సిద్ధమైతే ఏ తుఫాను నిన్ను కదిలించలేదు. మనం ఇందాక మాట్లాడుతున్న ఆ పంచ్ కోతిపిల్ల ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళ అమ్మ తనని వద్దనుకుంది అండ్ ఆ పంచ్తో ఉన్న తోటి కోతులు తనని ఏడిపించాయి. కానీ అది ఏడుస్తూ కూర్చోలేదు, తన దగ్గర ఉన్న ఆ చిన్న బొమ్మలో తన సంతోషాన్ని వెతుక్కుంది. అంటే ఎదుటివాడిచ్చే ప్రేమ మీద లేదా అంగీకారం, యాక్సెప్టెన్స్ మీద అది ఆధారపడలేదు, దాని సంతోషాన్ని అది డిసైడ్ చేసుకుంది. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మనం సంతోషం అనే తాళం చెవిని ఎదుటివాడి జేబులో పెడతాం. వాడు పొగిడితే నవ్వుతాం, వాడు తిడితే ఏడుస్తాం. అంటే మనం ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మ అయిపోయాం. ఎపిక్టేటస్ ఏమంటారంటే, ఎవడైతే తన సంతోషం కోసం బయట వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆధారపడకుండా ఉంటాడో వాడే అసలైన ఫ్రీడమ్ ఉన్న మనిషి అని ఎపిక్టేటస్ చెప్తారు. పంచ్ ఆ బొమ్మని హత్తుకున్నట్టు నువ్వు నీ లోపల ఉన్న నీ శాంతిని హత్తుకో. ఎవడో నిన్ను రిజెక్ట్ చేశాడు, సో వాట్? వాడు నిన్ను వద్దనుకున్నాడంటే వాడు నీ వాల్యూని మిస్ అయ్యాడు. ఇది అర్థం. మీ వాల్యూ తగ్గిందని కాదు, గుర్తుంచుకోండి. రిజెక్ట్ ద రిజెక్షన్. వాడు నిన్ను ఇగ్నోర్ చేస్తే నువ్వు వాడి ఉనికినే ఇగ్నోర్ చేయి. ఎపిక్టేటస్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్ పుస్తకంలో చెప్పినట్టు, నువ్వు దేనినైతే నీది అని అనుకుంటావో అది నీ ఆధీనంలో ఉండాలి. నీ హ్యాపీనెస్ నీ ఆధీనంలో, నీ కంట్రోల్లో లేదంటే అది అసలు నీది కాదు. ఇతరుల నుంచి వచ్చే ప్రశంసలు, విమర్శలు రెండు తాత్కాలికమే, టెంపరీనే. నీ లోపల నువ్వు సంతోషంగా ఉండటం అనేది నీ బాధ్యత, అదే నీ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ. లోగో నిన్ను వద్దనుకున్నా పర్లేదండి, మిమ్మల్ని మీరు వదులుకోనంత వరకు మీరు గెలిచినట్టే. హ్యాపీనెస్ ఇస్ అన్ ఇన్సైడ్ జాబ్. డోంట్ గివ్ ఎనీవన్ ఎల్స్ ద పవర్ టు ఫైర్ యూ ఫ్రమ్ ఇట్. సో ఈ మంకీ పంచ్ లాగా మీ ప్రపంచాన్ని మీరే సృష్టించుకోవాలి అండ్ అందులో మీరే గెలవాలి. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ బాగా గుర్తుండడానికి వరుసగా ఈ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. అండ్ ఎవరైనా సరే నోట్ చేసుకుంటే ఈ టైంలో బెటర్. ముందుగా ద సర్కిల్ ఆఫ్ కంట్రోల్. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన మాత్రమే మీ కంట్రోల్లో ఉంటాయి. వర్షం, వేరే వాళ్ళ మూడ్, ఇలాంటివన్నీ బయట విషయాలు అండ్ వీటిని మనం మార్చలేం. కాబట్టి వాటిని ఒక నదిలోని ఫ్లో లాగా ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్, ద గిఫ్ట్ ఆఫ్ ఇన్సల్ట్. విమర్శ అనేది ఒక పార్సిల్ లాంటిది. మీరు రియాక్ట్ అవ్వకపోతే ఆ పార్సిల్ని మీరు రిసీవ్ చేసుకోనట్టే. సో మీరు తీసుకోనంత వరకు ఆ తిట్లు మీవి కావు, ఆ ఎదుటివాడి దగ్గరే ఉండిపోతాయి. విఐపి రూమ్ ఆఫ్ యువర్ మైండ్. మీ మెదడు ఒక 7 స్టార్ హోటల్ రూమ్ లాంటిది. ఎవరో ఏదో అన్నారని వారి గురించి ఆలోచిస్తూ మీ రూమ్ని వారికి ఉచితంగా అద్దెకివ్వకండి. ఎవరిని రానివ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ నో ఒపీనియన్.
ప్రతి గొడవలోనూ మీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎనర్జీ చాలా తక్కువ, దాన్ని చిల్లర గొడవల మీద ఖర్చు పెట్టకండి. మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి. ద స్టోయిక్ సైలెన్స్. మౌనం బలహీనత కాదు, అది అసలైన బలం. ఎదుటివాడు నిన్ను కించపరిచినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే మీ స్థాయి తగ్గదు, వాడు మాత్రం తన అహంకారంలో కొట్టుకుపోతాడు. ద షీల్డ్ ఆఫ్ రెడీనెస్. ఏదైనా సమస్య వచ్చే ముందు దాన్ని ఊహించుకో. ప్రీ మెడిటేషన్ ఆఫ్ ఈవిల్స్. ఒకవేళ బాస్ తిట్టినా లేదా ఏదైనా పగిలినా ఎలా ప్రశాంతంగా ఉండాలో ముందే సిద్ధమైతే ఏ తుఫాను మిమ్మల్ని కదిలించలేదు. అలాగే ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ హ్యాపీనెస్. ఈ పంచ్ కోతి పిల్లలాగా రిజెక్షన్ని రిజెక్ట్ చేయడం నేర్చుకోండి. మీ సంతోషం అనే తాళం చెవిని వేరే వాళ్ళ జేబుల్లో పెట్టకండి. మీ లోపల మీరు సంతోషంగా ఉండటం అది మీ బాధ్యత. అండ్ చివరికి ఒక మాట, లోకం మనల్ని వద్దనుకున్నా, ఇబ్బంది పెట్టినా మన సంతోషాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఎపిక్టీటస్ చెప్పినట్టు మీకేం జరుగుతుంది అన్నది ముఖ్యం కాదు, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అదే జీవితం. సో నువ్వు దేనికైతే స్పందించవో అది నీ ప్రపంచంలో లేనట్టే లెక్క. ఇకపై ఎవరో ఏదో అన్నారని మీ రిమోట్ కంట్రోల్ని వారికి ఇవ్వకండి. మీ ప్రశాంతతను మీ ఆయుధంగా మార్చుకోండి. ఈ పంచ్ కోతి పిల్లలాగా మీ ప్రపంచానికి మీరే రాజైపోండి. అండ్ అలాగే మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకుంటే ఇప్పుడే డిటోలో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ని బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.